నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ర్యాబిస్ రహిత రాజమండ్రికి కృషి చేస్తున్నామని విశ్లేషణ. రాష్ట్రంలో పలుచోట్ల విస్తృతంగా పోలీసులు తనిఖీలు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమర్థ ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు. మహిళా సంరక్షణ జేయం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. పాలకోడేరులో ఇళ్లు తిరిగి నిర్మించాలి. సిపిఎం డిమాండ్. ప్రజానాయకులకు రక్షణ లేదని ఆవేదన. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో 65.80 లక్షలతో నిర్మించిన ఏబీసీ సెంటర్ను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి ఏబీసీ సెంటర్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ నందు 65.80 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్, ఆపరేషన్ థియేటర్ ను ఆదివారం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, వీధి కుక్కల నియంత్రణకు కావలసిన చర్యలు తీసుకోలేదన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని ఆయన చెప్పారు. ఏబీసీ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడి కుక్కలను అధికారులు, సిబ్బంది చాలా బాగా చూసుకుంటున్నారని, తిండి, తాగునీరు ఇస్తున్నారని అభినందించారు. నగరంలో సుమారు 20,000 వీధి కుక్కలు ఉన్నాయని, వాటి సంఖ్య పెరగకుండా, మరోవైపు వాటి వల్ల ప్రజలకు ప్రమాదం లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతి నెల మొదటి శనివారం 200 కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేస్తున్నారని చెప్పారు. వేసవి కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడి తీవ్రతను గుర్తించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, నాయకులు రాచపల్లి ప్రసాద్, నల్లం శ్రీను, కొయ్యల రమణ, కండిపూడి శ్రీను, దొత్తరపు గంగాధర్, మొకమాడి సత్యనారాయణ, తురకల నిర్మల, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 30 డేస్లో టోటల్ డాగ్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. మరలా చెప్తా ఉన్నాం, మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. చెప్పిన మాటకు అనుగుణంగా 66 లక్షలతోటి కొత్తగా నిర్మించుకున్నాం. ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే ప్రాంతంలో కట్టుకున్నాం. శానిటేషన్ కూడా, వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టంలోనే వెళ్ళే విధంగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఇక్కడ నిర్మించుకున్నాం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం, పరిష్కారం చూపించాం, ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపిస్తామని కూడా మీ ద్వారా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం జిల్లా కార్యదర్శి టిఆర్ఎన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైన సభ్య సమాజం తలదించుకునేలా మాటలు ఉన్నాయని విమర్శించారు. పాలకోడేరు గ్రామంలో దాదాపు 800 పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన బాధితులను పరామర్శించి వారికి అన్నం పెట్టి ఆదుకున్న సిపిఎం పార్టీ పైన, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైన బెదిరింపు మాటలు మాట్లాడడం తప్పుపట్టారు. బతికిపోయావు అని బెదిరింపులకు దిగడం ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారో పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇళ్లు కూల్చిన చోటునే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఇల్లు అయితే కూలగొట్టారో ఆ ఇళ్లన్నింటినీ తిరిగి పునర్నిర్మించాలి, అక్కడే నిర్మాణం చేయాలి, ఆ పేదలందరినీ ఆదుకోవాలి. ఇవాళ కొంతమంది కోర్టుకి వెళ్తే కోర్టు ఇల్లు కూలగొట్టడానికి స్టే ఇస్తే ఆ స్టే ఆర్డర్ని కూడా ధిక్కరించి మీరు ఇల్లు కూలగొట్టారు. అట్లాంటి కోర్టు ధిక్కర నేరానికి పాల్పడ్డ వాళ్ళ మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పని ఇవాళ సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కడియం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభోత్సవం చేశారు.
ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలోని వాడవాడల అభివృద్ధి జరుగుతుందని, అత్యధిక ప్రాధాన్యతగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం జేగురుపాడు గ్రామంలో ఎస్సీపేటలో 49.90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, కడియపులంక గ్రామ శివారు దోసాలమ్మ కాలనీలో 47.10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్, కడియం మండలం దొళ్ల గ్రామం ఎర్ర కాలనీలో 49.90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ స్థాపన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్తో కలిసి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, గత ప్రభుత్వం జలజీవన్ పథకాన్ని నిర్వీర్యం చేసి నిధులన్నీ మళ్లించుకుపోయారని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, దానిలో భాగంగా జేగురుపాడు గ్రామంలో 49.90 లక్షల రూపాయలతో పూర్తి చేసిన వాటర్ ట్యాంకును ప్రారంభించుకున్నామని, అలాగే 47.10 లక్షల రూపాయలతో దోసాలమ్మ కాలనీ, 49.90 లక్షల రూపాయలతో ఎర్ర కాలనీ నందు నూతన వాటర్ ట్యాంకులు నిర్మించేందుకు శంకుస్థాపనలకు చేశామని అన్నారు. వేసవికాలం దృష్ట్యా మండలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో గోదావరి నీటిని ఈ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటింటికి గోదావరి నీటిని అందించే విధంగా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. అనంతరం దొళ్ల గ్రామంలో హైస్కూల్ నందు ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్కూల్ మొదటి ర్యాంక్ సాధించిన పి సాయిదుర్గ విద్యశ్రీ, 2వ ర్యాంక్ సాధించిన ఎన్ సత్యహారిక మరియు అత్యధిక మార్కులు సాధించిన మరికొంతమందిని సత్కరించి తన జేబులో నుండి కొంత సొమ్మును వారికి ఆర్థిక ప్రోత్సాహంగా అందించారు. అలానే గతంలో ఇచ్చిన హామీ మేరకు హైస్కూల్ నందు పిల్లలు ఆటలు ఆడుకునే విధంగా గ్రౌండ్ శుభ్రపరిచి ఆట స్థలాన్ని ఆటలకు అనువుగా ఏర్పాటు చేసేందుకు తన సొంత నిధులు ₹1,00,000 హైస్కూల్ హెచ్ఎం మరియు స్కూల్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే గోరంట్ల అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుమంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, వైస్ ఎంపీపీ పంతం గణపతి, మార్గాని సత్యనారాయణ, బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, నాగిరెడ్డి రామకృష్ణ, పాటంశెట్టి రామ్జీ, స్టాలిన్, పట్టియా, పాతూరి రాజేష్, మర్రెడ్డి రమేష్, ముద్రగడ జమ్మి, చేలుబోయిన శ్రీనివాస్, మమ్మిడి దేవి నాగేశ్వరరావు, గోర్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోపాలనగర్ సీతారామాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గోపాలనగర్ శ్రీ సీతారాముల ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక గోపాలనగర్ శ్రీ సీతారాముల ఆలయం వద్ద గత నెలలో శ్రీరామనవమి నాడు అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉత్సవాలు విజయవంతం కావడాన్ని పురస్కరించుకుని ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన 50 మంది భక్తులకు, అలాగే సహాయం అందించిన వారికి, కళ్యాణ మహోత్సవ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేశారు. కాతేరు గామన్ వంతెన శ్రీ గండిపోచమ్మ ఆలయం వద్ద ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గామన్ వంతెన వద్ద పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువుదీరిన శ్రీ గండిపోసమ్మ తల్లి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ మద్దిపట్ల చిన్ని ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, స్థానిక టీడీపీ నాయకులు వెక్కిన సాంబశివరావు, నున్నా కృష్ణ, గంగిన హనుమంతరావు, మద్దిపట్ల వెంకన్న, మద్దిపట్ల రాధాకృష్ణ, వెక్కిన ఉమాశంకర్, గంగిన నాని, కురుకూరి కిషోర్, దండమూడి ప్రసాద్, మద్దిపట్ల సత్యనారాయణ, వెంకటనగరం మాజీ సర్పంచ్ ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు శ్రీ గండిపోసమ్మ తల్లిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, అమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. అసాంఘిక శక్తులను, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఎయిర్పోర్ట్, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్, లాడ్జీలు, జనసంచార ప్రదేశాల్లో తనిఖీలు, ముఖ్యంగా ట్రాఫిక్ కోడళ్ల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అంతటా పోలీసులు ప్రతి ప్రదేశాన్ని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పోలీసు అధికారులు సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. దేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మే 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ను రాష్ట్రంలో 95.4% మెరుగైన పనితీరుతో ప్రథమ స్థానంలో నిలపడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్కు ఊపు వచ్చిందన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు, ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం వల్లనే జిల్లాకు ప్రథమ స్థానం దక్కిందన్నారు. మేడే సందర్భంగా 1వ తేదీన సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు పోస్టల్ శాఖ ద్వారా 10 లక్షల ప్రమాద బీమాను ఉచితంగా చేయిస్తామని, అయితే వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటేసే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి కాంగ్రెస్ డెఫినెట్ గా ఈ రాష్ట్రంలోని, కేంద్రంలోని అధికారంలో వస్తుంది. వచ్చినప్పుడు అందరికీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పార్టీ కోసం వాళ్ళకి సముచితమైన స్థానం, గౌరవం ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది గతంలో అయితే విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు విజిటింగ్ కార్డు ఛాన్స్ లేదు, ఎందుకంటే అందరి పదవులు పోయినాయి. ఇప్పుడు మేము ఎవరికి పదవి ఇస్తే ఆడే పదవులు ఉన్నట్టు, మిగతా వాళ్ళందరూ ఎంపీఏ వచ్చి ఎదరు కూర్చోవలసిందే. కాబట్టి మీరు ఉత్సాహంగా పనిచేస్తారంటే రండి, మీకు కూడా సముచితమైన స్థానాలు కల్పిస్తామని చెప్పి అందరినీ కోరుతూ, మరి అవకాశం ఇచ్చి ఈవేళ తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్రంలో నంబర్ 1 స్థానం తీసుకురావడానికి కారకులైనటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఫీ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారని, మరి ఏ ఇతర నాయకులు అక్కడికి వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అనుకుంటే, మొన్న బీజేపీ వెళ్ళి కాశ్మీర్లో అగ్గిపొల్లి చేసి వచ్చింది. రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఇవాళ అంత లేత వయసులో ఉన్న కుర్రోడు వెళ్ళి కాశ్మీర్ అంతా తిరిగి అందరికి ఓదార్పు యాత్ర చేసి వచ్చాడు. ఇలా ఏ పార్టీ వాడైనా వెళ్ళాడా? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇంత లేత కుర్రోడు చేసి వచ్చాడు. పీసీసీ ఉపాధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ మాట్లాడుతూ 7 అంశాలతో రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరుగుతుందని, జిల్లా, నియోజకవర్గం, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వాడియార్, డీసీసీ అధ్యక్షుడు టీకే అందుబాటులో లేని 15 రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు టీకేను దుస్సరవ, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు, ఇన్ఛార్జీలు తాళాల కొండరాజు, వై శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు ఎండీ రఫీ, బెజవాడ రంగారావు తదితరులు పాల్గొన్నారు. చేయలేని విధంగా మనకు ఆ కార్యక్రమం జరిగింది. దాన్ని రెట్టించిన ఉత్సాహంతో ఈ యొక్క ప్రోగ్రాం కూడా మరి మీకు దానికి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అని చెప్పేసి తెలుగులో పేరు పెట్టారు. దాన్ని ఏ రకంగా అమలు చేయాలని దాని మీద లోపల కూడా పార్టీ నాయకులందరితో కూడా జిల్లా అధ్యక్షులు చర్చిస్తారు. ఆ రకంగా చేయడం చెప్తున్నాం. కడియం మండల పరిషత్ మహిళలకు స్వయం ఉపాధి సెక్షన్లో భాగంగా కుట్టు మిషన్ కేంద్రాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు.
మహిళా సంరక్షణే ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు పెద్దపీట వేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెలుగుమడి సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కుట్టు మిషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మహిళలందరికీ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి వారి ఉపాధి మెరుగుపరచడంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. కడియం మండలంలో 249 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వీరందరికీ 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కుట్టు మిషన్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు మహిళా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని, ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి మహిళలు స్వయం ఉపాధితో జీవించే విధంగా ఎన్నో కార్యాచరణలు చేశారని తెలిపారు. ఈ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్న వారందరూ వృత్తి నైపుణ్యాన్ని బాగా పెంపొందించుకోవాలని, సొంతంగా ఉపాధి పొందే విధంగా శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఎంపీడీఓ రమేష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, వైస్ ఎంపీపీ పంతం గణపతి, మార్గాని సత్యనారాయణ, అన్నందేవులు చంటి, బోడపాటి గోపి, ముద్రగడ జమ్మి, ప్రతిపాటి రామారావు చౌదరి, చెల్లుబోరి శ్రీనివాస్, పాటంశెట్టి రామ్జీ, చెక్కపల్లి మురళీకృష్ణ, ఏపీఎం నాగలక్ష్మి, బొరుసు సుబ్రహ్మణ్యం, కలిదిండి గోవిందు, ఆదిమూలం సాయిబాబా, వాసంశెట్టి నాగబాబు, సూరపురెడ్డి జానకరామయ్య, జల్ది కృపారావు, గుత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పలువురికి అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం మరాఠీ ప్రెసిడెంట్ ప్రదీప్ మనీషా దంపతుల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సుమారు 800 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగులపల్లి నాగు, నాగులపల్లి మధు, విసారపు కాశీ విశ్వనాథం, వల్లి, సత్యబాబు, చిన్న, దుర్గా, గుండు మురళి, గణపతి, వారి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కశ్మీర్లో ఉగ్రదాడుల నేపథ్యంలో విజయనగరం జిల్లా పోలీసు అలర్ట్ అయింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లాలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ప్రధాన మార్గాల వద్ద 615 వాహనాలను పోలీసు బృందాలు తనిఖీ చేశాయి. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 54 లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ బృందాలు రంగంలోకి దిగాయి. దేశంలో ఉగ్రవాదులు కాశ్మీర్ రాష్ట్రం పహల్గాం ప్రాంతంలో దాడులకు తెగబడి భారతీయులపై కాల్పులకు పాల్పడడంతో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మికంగా వాహన తనిఖీలు, లాడ్జీలు, హోటల్స్, పబ్లిక్ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహనాలు, లాడ్జీలు, హోటల్స్, పబ్లిక్ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన జంక్షన్ల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అనుమానితుల బ్యాగులను తనిఖీ చేశామన్నారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు లాడ్జీలు, హోటల్స్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి బస చేసే వ్యక్తులు ఎందుకు వచ్చింది, ఏ పని మీద వచ్చింది తెలుసుకుని వారి గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమానితుల వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ డివైజులతో తనిఖీ చేసి వారి నేర చరిత్రను పరిశీలించారు. తనిఖీల్లో 13 మంది వ్యక్తులు ఇతర ప్రాంతాల నుండి వివిధ పనుల మీద జిల్లాకు వచ్చి లాడ్జీల్లో బస చేస్తున్నట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 ప్రాంతాల్లో యాంటీ సెబిటేజ్ తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలను విజయనగరం డీఎస్సీ ఎం శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు పర్యవేక్షించగా సంబంధిత సీఐలు, ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ బృందాలు, బీడీ టీం బృందాలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీల నిర్వహణలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని చిట్టపల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోలేరో కార్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురులో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తండ్రి కూతురు కార్ కర్ణాటక నుండి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో దుర్ఘటన. క్షతగాత్రులకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ర్యాబిస్ రహిత రాజమండ్రికి కృషి చేస్తున్నామని విశ్లేషణ. రాష్ట్రంలో పలుచోట్ల విస్తృతంగా పోలీసులు తనిఖీలు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమర్థ ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు. మహిళా సంరక్షణ జేయం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. పాలకోడేరులో ఇళ్లు తిరిగి నిర్మించాలి. సిపిఎం డిమాండ్. ప్రజానాయకులకు రక్షణ లేదని ఆవేదన. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.